బిగ్ బాస్ హౌస్లో సోనియా, పృథ్వీ అలాగే నిఖిల్ వీళ్ళు ముగ్గురు కూడా మంచి ఫ్రెండ్స్. కానీ సోనియా ఆట తీరుతో ప్రేక్షకులను అలరించలేకపోవడంతో సోనియాని ఎలిమినేషన్ అయ్యి బయటకు తీసుకొచ్చేశారు. ముఖ్యంగా ఆమెకు చాలా నెగిటివ్ అనేది ఏర్పడింది. ఇక ఇందులో భాగంగా ప్రస్తుతం లైవ్లో ఒక సంఘటన చోటు చేసుకుంది. ఇక నిఖిల్ ఒక్కడే ఒంటరిగా కూర్చొని చాలా ఎక్కెక్కి ఏడుస్తున్నాడు సోనియా కోసం. ఇక అలాగే బిగ్ బాస్తో మైక్లో మాట్లాడి, బిగ్ బాస్ ఎక్కడ ఏ తప్పు జరిగిందో నాకు అర్థం కావట్లేదు, టాప్ 5 కంటెస్టెంట్ ఇలా మధ్యలో వెళ్ళిపోయింది అంటే ఏదో ఎక్కడో పెద్ద తప్పే జరుగుంటుంది. అయినా ఒక అమ్మాయిని ఇంతలా టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్టు? నాకేమన్నా చెప్తే నేనేమన్నా వింటానా? నేనేమన్నా చిన్న పిల్లన్నా? ఒక అమ్మాయి నాకు మంచి కోసం చెప్తే అది మంచిగా అనుకోకుండా ఆమెకు నేను ఇన్ఫ్లుయెన్స్ అయిపోయానని హౌస్లో ఉన్న ప్రతి ఒక్క అమ్మాయి ఆమెను టార్గెట్ చేశారు. అమ్మాయికి అమ్మాయి శత్రువని నాకు ఈరోజు అర్థమయ్యింది. ఏదేమైనా సరే సోనియాని ఇలా పంపించడం నేను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను బిగ్ బాస్ అంటూ ఎక్కెక్కి ఏడుస్తున్నాడు చిన్న పిల్లాల్లాగా. అంతేకాదు బిగ్ బాస్ ఆమె చాలా మంచిది, మాకెప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండేది, ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా. కానీ ఆమెకి ఇంత నెగిటివ్ అనేది వచ్చిందంటే హౌస్లోనే బయట ఎలా ఉండుంటుందో నాకు అర్థం కావట్లేదు. ఏదేమైనా సరే నేను ఆమెతో మాట్లాడకుండా ఉండుంటే బాగుండేదేమో, టాప్ 5 వరకన్నా వచ్చేది. కానీ ఇలాగా ఆట ఆడిన వాళ్ళని బయటకు పంపించేసి ఆట ఆడని వాళ్ళని హౌస్లో ఉంచడం ఎంతవరకు కరెక్ట్ అంటూ బిగ్ బాస్నే ప్రశ్నించాడు నిఖిల్. మొత్తానికి ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే, నిఖిల్ సోనియా వెళ్ళిపోయినా సోనియా జ్ఞాపకాల్ని అలాగే సోనియా యొక్క ఇదిని మర్చిపోలేకపోతున్నాడనే చెప్పాలి. పాపం సోనియా ఎలిమినేట్ అవ్వడానికి కారణం ఆమె అంతటా ఆమె చేసుకున్నదే. కానీ దానికి ఎవరు బాధ్యులు కాదు. విష్ణుప్రియని, ప్రేరణని అలాగే సీతని టార్గెట్ చేయడం ఇంకసలా కాదు. మరి మీరేమంటారు? సోనియా ఎలిమినేట్ అవ్వడం నిజంగా వాళ్ళ ముగ్గురే కారణమని నిఖిల్ భావిస్తున్నట్టు మీరు కూడా భావిస్తున్నారా లేదా అనేది కామెంట్ చేయండి. అర్ధరాత్రి పాపం పడుకోకుండా నిఖిల్ సోనియా కోసం కలవరిస్తూ ఏడుస్తున్నాడు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.